హీలింగ్ సొల్యూషన్స్ లో స్టెప్ 2 వచ్చేసి ఏంటంటే ఇమ్యూన్ సిస్టాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇమ్యూన్ సిస్టాన్ని ఎలా యాక్టివేట్ చేసుకుంటాము అంటే, మనకి యాక్చువల్గా ఏమైతుందంటే, మనం ఏ డ్రగ్స్ తీసుకున్నా, ఏ మెడిసిన్స్ తీసుకున్నా, మనం ఏంటంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివ్లో లేకపోతే ఇవన్నీ పనిచేయవండి. సపోజ్ ఒక యాంటీబయాటిక్ తీసుకున్నాము, బ్యాక్టీరియా తగ్గాలంటే ఈ మొత్తం పోయి బ్యాక్టీరియాని కిల్ చేయాలి యాంటీబయాటిక్. ఏంటంటే దాని గ్రోత్ని కానీ, కొంత అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియాని కానీ కిల్ చేస్తుంది. మిగతాది ఏంటంటే ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మరి యాక్టివేట్ అయిపోయి మిగతా బ్యాక్టీరియాని తగ్గించుకుంటూ కిల్ చేసుకుంటూ టోటల్ ఎరాడికేషన్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది అనమాట. సో మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ కి ఎంత పవర్ అంటే ఇట్ హ్యాస్ కెపాసిటీ టు హీల్. అండ్ మనకు 150 సంవత్సరాల వరకు హీలింగ్ చేసే కెపాసిటీ మన శరీరానికి ఉంటుందండి. దానిలో న్యూరానల్ యాక్టివేషన్ పాయింట్స్ అని ఉంటాయండి శరీరంలో, టోటల్ స్పైనల్ కార్డు మొత్తము. ఆ స్పైనల్ కార్డ్ లో ఆ కీ పాయింట్స్ ని మనము యాక్టివేట్ చేస్తాము. యాక్టివేట్ చేసిన వల్ల ఏమవుతుందంటే స్లోగా ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది అన్నమాట. ఇది స్టెప్